శంబల ఈ నగరం ఎలా ఉద్భవించింది, కల్కి అవతారం అక్కడ ఎలా జరిగింది, ఈ నగరం ఎలా ఏర్పడింది అనే విషయాలను మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఈ శంబల నగరం గురించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి సింహళ ద్వీపంలో ఉన్న లక్ష్మీదేవిని వివాహం చేసుకుని శంబలకు తిరుగు ప్రయాణమవుతాడు. అప్పటికే శంబళ నగరం రూపురేఖలు మారిపోతాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవరాలతో ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల సర్వాంగ సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ఇక్కడ ప్రవేశం లభించదు. అసలు మరి ఈ శంబల నగరం ఎవరికి కనిపిస్తుంది? ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఏం చేయాలి అనే ప్రశ్నలకు సమాధానం ఏంటి అంటే, సత్యం, ధర్మ, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. శంబల నగరంలోకి ప్రవేశం అంత సులభం కాదు. పూర్వకర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కొనగలేరు. చిత్రం ఏంటి అంటే, ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి శంబల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో చూద్దామా? 1989లో జన్మించిన ఆనందమణి అనే మహిళ హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషుల్ని చూశానని చెప్పడం గమనార్హం. వారంతా 5,000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. ఈమె కాకుండా రష్యాకి చెందిన హెలీనా హిమాలయాల్లోని రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు. ఆనందమై చెప్పినట్లే ఆమె కూడా ద్వాపరయుగం నాటి మనుషులను చూశాడని తెలపడం గమనార్హం. వీరే కాకుండా తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఈ పరిశోధనల వల్ల శంబల గురించి హిట్లర్కి కూడా తెలిసింది. నియంతైన హిట్లర్ అల్టిమా తులే అనే టీంను హిమాలయాలకు పంపించి పరిశోధనలు చేయించాడు. కానీ వారి శ్రమ ఫలించలేదు. శంబల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. ఇది జరిగిన చాలా ఏళ్ల తరువాత మళ్లీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తి వడ్డిపత్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఒక గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాను ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్ళిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తుంది. అసలైన రహస్య నగరంలోకి అడుగుపెట్టడం వారికి సాధ్యం కాలేదు. అసలు ఈ శంబల నగరం ఎలా ఉంటుంది? శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలు చూశామని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు వస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెప్తున్నారు. టిబెట్ బౌద్ధ కాలచక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుగట్టుగా పర్వతాలు ఉంటాయట. శంబల రాజధాని పేరు కలాప. ఒక స్ఫటిక శ్రీచక్ర భవనంలో కుగ్రామం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుందట. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉన్నాయని, అందులో 1,000,000 సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుందని, అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డకట్టినట్లుగా ఉంటుందని చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ శంబల నగరం గురించిన మిస్టరీ ఎప్పటికీ అలా అంతు చిక్కడం లేదు. కానీ శంబల నగరాన్ని చూసిన వాళ్ళు చెప్తున్న ప్రకారం శంబల నిజంగానే ఉందని, శంబల నిజంగానే ఉంటే కల్కి అవతారం నిజంగానే జరిగిందని, అక్కడ చింతామణి లాంటి దివ్యమణి ఉందని మనం నమ్మక తప్పడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.